పక్కన ఇబ్రాహీంపట్నం. బేసికల్ గా నాది గవర్నమెంట్ జాబ్, గ్రామ పంచాయత్ సెక్రటరీ. ఒక 7.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసి నేను గవర్నమెంట్ జాబ్ కంప్లీట్ గా వదిలేసుకొని వెస్టీజ్లోకి వచ్చా. వెస్టీజ్లోకి రావడానికి కారణం ఒకటే, వెస్టీజ్లో సీరియస్ గా పనిచేయడానికి కారణం ఒకటే. ఆ కారణం ఏంటంటే నా కుటుంబ పరిస్థితులు, నా పేదరికం. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక 23 సంవత్సరాల ఎడ్యుకేషన్, ఎంఎస్సీ, బీఈడి, 4 ఏళ్ళు ఉస్మానియా క్యాంపస్ లో ఒక వనవాసం తపస్సులాగా 18-19 గంటలు చదివితే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆ గవర్నమెంట్ జాబ్ కూడా 7.5 సంవత్సరాల పైన పనిచేస్తే నా జీతం 45,000. ఆ 45,000 వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు 45,000 రూపాయలతోని లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందా? మీరే చెప్పాలి. ఉంటుందా ఉండదా? సార్ ఏమైంది సార్? మాటలు రావట్లేదా? లైఫ్ అద్భుతంగా ఉంటుందా ఉండదా? ఉంటుందా? లైఫ్ అనేది అద్భుతంగా లేదు. సో నేను ఏదైనా చేసి లైఫ్ అద్భుతంగా ఉండాలి, డ్రీమర్. సో నేను వినిపించట్లేదా? వినిపిస్తుందా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో అలాంటి టైంలో లైఫ్ అనేది అద్భుతంగా మారట్లేదు. లైఫ్ ఇంకా ఏదైనా చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు వేరే జాబ్ల కోసం గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్నా, అయినా కూడా జాబ్స్ రావట్లేదు. వేరే బిజినెస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేక అక్కడే ఆగిపోయినటువంటి టైంలో ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అన్నటువంటి తపన ప్రతిరోజు ఉండడం వల్ల భగవంతుని రూపంలో వెస్టీజ్ అవకాశం పాండ్ సార్ రూపంలో, గురుగారు ఎంఎస్ఆర్ సార్ రూపంలో మా ఇంటికి వచ్చింది. నేను ఎవరికైనా జీవితంలో కృతజ్ఞత, రుణపడి ఉండాలంటే ఒకటి పాండ్ సార్, ఒకటి మా గురువారు ఎంఎస్ఆర్ గారు, ఆయన మా టీం, ఎంటైర్ టీం నా జన్మంతా రుణపడి ఉంటా. వెస్టీజ్ అనే అవకాశం ఇవ్వకపోతే ఈ రోజు ఎక్కడున్నో అక్కడే ఒక చిన్న జాబ్ లో ఒక 45-50 వేలు సంపాదించే వ్యక్తిని ఈ రోజు వెస్టీజ్ నా ఇంటికి వచ్చినప్పుడు నేను దాదాపు ఒక 45-50 ఎంట్రెన్స్లు రాసిన. 45-50 ఎంట్రెన్స్లు రాస్తే ఒక ఎంట్రెన్స్ ద్వారా జాబ్ వస్తే ఆ జాబ్ ద్వారా మారింది. వీళ్ళు తెచ్చినటువంటి అవకాశం వల్ల లైఫ్ ఎట్లా మారుతుందని ఇలాంటివి ఎన్నో చూసా. ఇవన్నీ వేస్ట్, ఫేక్, మోసం, స్కామ్ అని రిజెక్ట్ చేసినటువంటి టైం. అలాంటి టైంలో పాండ్ సార్, మా గురువారు సార్ బాగా చెప్తారు, వెస్టీజ్ వాళ్ళు వదలరని. వదులుతారా సార్? కొంచెం మీకు ఎనర్జీ ఉందా సార్? నిజంగానా? మాట్లాడతలే. డబ్బు కావాలా? ఎంత కావాలి? ఎనర్జీ లెవెల్ సరిపోవట్లేదు. మరి మీరు చెప్పేదానికి మీరు గుడ్ మార్నింగ్. అలాంటి టైంలో సో పాండ్ సార్, గురువారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను అనువంతా కూడా వెస్టీజ్ నమ్మలే. సో వెస్టీజ్ వాళ్ళు వదలరు కాబట్టి పదే ఫాలోఅప్ చేస్తా ఉంటే వెస్టీజ్ లో ఏదో ఆరోగ్యం వస్తుంది అన్నటువంటి పాయింట్స్ నాకు కనెక్ట్ అయ్యి, సో నేను గ్యాస్ ట్రబుల్, బ్యాక్ పెయిన్ ఉన్నటువంటి పరిస్థితులలో బ్యాక్ పెయిన్ కు తర్వాత గ్యాస్ ట్రబుల్ కు వాడుకుంటే చాలా బాగా రిజల్ట్ వచ్చింది. మా అమ్మగారికి ఇందులో ఉన్నటువంటి సప్లిమెంట్లు వాడితే గుడ్ మార్నింగ్ మా అమ్మగారికి బాగా వాడితే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉస్మానియా కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్ లో అక్కడ హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళు ఒక 70-80 వేల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు. ఆపరేషన్ చేయాలన్నారు. 4-5 నెలలు బెడ్ మీద రెస్ట్ చేయాలన్నారు. అలాంటిది వెస్టీజ్ లో ఉన్నటువంటి సప్లిమెంట్లు వాడిపిస్తే ఆపరేషన్ తప్పిపోయింది. దాదాపు ఒక 70-80 వేల రూపాయలు మిగిలిపోయాయి. ఆపరేషన్ తప్పిపోయింది. దాదాపు ఒక 70-80 వేల రూపాయలు ఖర్చేటువంటి ఆపరేషన్ అవడం వల్ల పెయిన్ అవడం వల్ల దాదాపు 4-5 నెలలు బెడ్ మీద పరిస్థితి. ఈ ప్రొడక్ట్లు రానియలేదంటే ప్రొడక్ట్లు పనిచేస్తున్నాయి, ఈ ప్రొడక్ట్ అలా దమ్ముందని అప్పుడు వెస్టీజ్ మీద నమ్మకం స్టార్ట్ అయింది. వ్యవసాయాన్ని కూడా వాడుకుంటే చాలా బాగా రిజల్ట్ వచ్చింది.